హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. మేము తిరుమల తిరుపతి సేవలో ఉన్నామని ఇంతకుముందు 3-4 వీడియోస్ ఆ విధంగా అప్లోడ్ చేశాను. ఎవరికైనా చూడాలనిపిస్తే ఒకసారి నా ఛానల్ని చూసేయండి. మేము సేవకు ఏ విధంగా వెళ్ళాము, ఎంతమంది కలిసి వెళ్ళాము అనేది టోటల్గా దాంట్లో వివరంగా చెప్పాను. అయితే మేము సేవ తర్వాత ఒకరోజు 2 వరకు మాకు సేవ కంప్లీట్ అయ్యేది. 2 తర్వాత మేము ఒకరోజు ఇస్కాన్ టెంపుల్, పాప వినాశనం టెంపుల్, ఆ విధంగా కపిల తీర్థము, ఆ విధంగా ఒక 3-4 టెంపుల్స్ అలా దగ్గరగా ఉన్నాయి చూసుకున్నాము. అయితే కొండ దిగి వచ్చేటప్పుడు ఈ విధంగా ఉంది. మొత్తం పైనుంచి కిందికి రావటం కదా, కింద ఉన్న తిరుపతిలోని ఇండ్లన్నీ చిన్న చిన్నగా చాలా షార్ట్గా కనబడుతున్నాయి. చాలా బాగుంది. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఎండలు ఎక్కువగా లేవు కాబట్టి మొత్తం కూల్గా, వెదర్ మొత్తం కూల్గా ఉంది. ఈ విధంగా మేము స్టార్ట్ అయ్యాము. వెహికల్లో అందరం కలిసి 14 మెంబర్స్ కలిసి ఒకటే దగ్గర ఉండి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ వచ్చేసి మేము ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాము. ఆ టెంపుల్ చాలా బాగుంది. శ్రీకృష్ణుని టెంపుల్ కదా, ఒరిజినల్ టెంపుల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కట్టారంట. అక్కడ రకరకాల మెడిటేషన్స్, యోగా ఆసనాలు, మన మైండ్ కూల్ అయ్యే విధంగా చాలా విషయాలు చెప్పడం జరిగింది. బయట మనకు పండ్లు, పువ్వులు ప్లేట్స్లో పెట్టి అమ్ముతుంటారు. వాటిని మనం కొనుక్కున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టివ్వమంటే వాళ్ళు పెట్టేసి ఇస్తారు. టెంపుల్ లోపల కెమెరాస్ ఆన్ చేయకూడదని చెప్పారు కాబట్టి నేను లోపల వీడియో ఏమీ తీయలేదు. కాకపోతే బయట వచ్చేసి ఈ విధంగా ఉంది. మొత్తం ఆర్గానిక్, అంటే కెమికల్స్ లేకుండా ఉండే ఫుడ్డును తయారు చేసి ఇక్కడ రకరకాల ఫుడ్ అమ్ముతారు. చాలా టేస్టీగా ఉన్నాయి. మేము కొన్ని అయితే తీసుకొని టేస్ట్ చూసాము, చాలా బాగున్నాయి. అంతేకాకుండా రకరకాల బుక్స్ చాలా రకాల బుక్స్ ఉన్నాయి. భగవద్గీత కానీ, రామాయణాలు, మహాభారతాలు, రకరకాల బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. స్టడీకి సంబంధించిన బుక్స్ కాకుండా ఓన్లీ దేవుడికి సంబంధించిన బుక్స్ మాత్రమే ఉంటాయి. చాలా రకాల ఫుడ్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే ఉంటుంది కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, కానీ మన హెల్త్ పర్పస్లో చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ప్రసాదంలా పెట్టి ఈ విధంగా అమ్ముతుంటారు ఇక్కడ శ్రీకృష్ణుడి పూజా విధానం కూడా చాలా చక్కగా ఉంది. ఒక 1/2 అవర్ పాటు అక్కడ ఉండే పూజారి వాళ్ళు చాలా చక్కగా వివరించారు. ఏంటంటే ధ్యానం ఎందుకు చేయాలి, మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామనే విషయాన్ని, మనం ఏం చేస్తే మనం పుట్టిన రుణం తీర్చుకుంటామనే విషయాన్ని, ఆ విధంగా కొన్ని వాళ్ళకు తెలిసిన విషయాల్ని మనందరితో షేర్ చేశారు. దాదాపు మమ్మల్ని టెంపుల్లో 1 అవర్ పాటు అదే విధంగా కూర్చోబెట్టుకొని అన్ని మంచి విషయాలను చెప్పారు. ఇస్కాన్ టెంపుల్ తిరుమల తిరుపతిలో చాలా బాగుంది. చూడండి, ఇక్కడ మీకు బుక్స్ చూపించడానికి నేను ఒక వీడియో క్లిప్ తీశాను. రకరకాల భగవద్గీత, రకరకాల బుక్స్ ఆ విధంగా ఉన్నాయి. కొంతమంది ఇక్కడ భగవద్గీతలు చాలా బాగున్నాయని చెప్పేసి కొన్ని బుక్స్ కూడా కొనుక్కోవడం జరిగింది. తర్వాత బయట వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇస్కాన్ టెంపుల్. చాలా గ్రీనరీగా, చాలా పెద్దగా, రోడ్డు కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కపిల తీర్థం టెంపుల్. నెక్స్ట్ మేము ఇక్కడికి వచ్చేసాము. కపిల తీర్థానికి ఒక చిన్న కొలను లాగా ఉంది. దాంట్లో ఇష్టమున్న వాళ్ళు కాళ్ళు కడుక్కొని కొన్ని వాటర్ నెత్తి మీద చల్లుకున్నారు. తర్వాత టెంపుల్లోకి వెళ్ళిపోయాం మేము. ఇక్కడ శివాలయం కాబట్టి శివుడికి సంబంధించిన టెంపుల్ ఇది. అభిషేకాలు మార్నింగ్ వచ్చిన వాళ్ళకైతే అభిషేకాలు కూడా చేస్తారంట. మేము 3-4 వెళ్ళాం కాబట్టి ఆ టైంలో అభిషేకాలు ఏమీ అవైలబుల్గా లేవు. కాకపోతే టెంపుల్ మాత్రం చాలా బాగుంది. తిరుమల తిరుపతికి దగ్గరలోనే ఉంది కాబట్టి చిన్న చిన్న టెంపుల్స్ అందరూ వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా దర్శించుకుంటారు. చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది లోపల. మనము టెంపుల్లోకి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయట జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, వాటి ఫొటోస్ అన్నీ లైన్గా పెట్టిన ఉన్నాయి. చూడండి, ఈ విధంగా ఎక్కడ జ్యోతిర్లింగం అంటే శివుడి ప్రతిమ ఏ విధంగా ఉంటుందనేది డ్రాయింగ్ రూపంలో చేసి అది ఎక్కడుందనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా దానిపైన రాసి ఉంచడం జరిగింది. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. చూడండి, మహాకాళేశ్వరిది, నాగేశ్వరం ఈ విధంగా వచ్చేసి రాసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. అక్కడే ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ కూడా మేము మొత్తం చూసి దర్శనం చేసుకున్నాము.
చూడండి బయట వచ్చేసి ఈ విధంగా ఉంది. శివుడి ఆకారం లాగా ఉండి గ్రీనరీగా చాలా చూడముచ్చటగా ఉంది. కపిల తీర్థం తర్వాత మేము పాప వినాశనం టెంపుల్ దగ్గరకు వచ్చాము. చూడండి వాటరు పైనుంచి ఈ విధంగా వస్తాయి. దాని నుంచి వచ్చే వాటర్తో మనం కాళ్ళు కడుక్కొని తల మీద చల్లుకోవచ్చు, లేదంటే స్నానాలు చేసేవారు స్నానాలు కూడా చేయొచ్చు. పైనుంచి నీళ్ళు ఈ విధంగా పడుతుంటాయి. ఆ వాటర్లో ఖచ్చితంగా మనం స్నానం చేసినట్టయితే మనం తెలియక ఏదైనా తప్పులు చేస్తుంటాము ఖచ్చితంగా. వాటితో స్నానం చేయటం వల్ల మనం చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు చెప్పారు. ఈ విషయం మామూలుగా అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి తిరుమల తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా పాప వినాశనం టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళి స్నానాలు చేసి అక్కడున్న దేవుడిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తారు. కానీ టెంపుల్ బయట షాపింగ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. అసలు మనము ఎక్కడ కూడా చూడని విధంగా, అంటే లో కాస్ట్లో అంటే తక్కువ రేట్లో ఇక్కడ మాత్రమే ఉంటాయంట. తిరుమల తిరుపతి ఇక్కడ దగ్గరలో ఉన్న అన్ని దేవస్థానాల్లో కంటే ఇక్కడ కొంచెం తక్కువ రేట్లో షాపింగ్ చేసుకోవచ్చని అన్నారు. పాలరాతితో తయారు చేసిన శంకులు కానీ, లేదంటే శివలింగాలు, మనం దిష్టి కోసం పెట్టుకొని ఫొటోసు, ఆ విధంగా చాలా రకాల షాపింగ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. మేమైతే ఇంకా 2-3 టెంపుల్స్ దర్శనం చేసుకునేది ఉందని చెప్పేసి ఈ విధంగా ఫాస్ట్గా వీడియో తీసుకుంటూ ఒక 2-3 ఐటమ్స్ ఏమో తీసుకున్నాం అంతే. ఫాస్ట్గా వెళ్ళిపోయాము. కానీ చాలా రకాల షాపింగ్ ఐటమ్స్, రకరకాల బ్యాగ్స్ చాలా ఉన్నాయి. మనం తీరికగా వచ్చినట్టయితే మనం ఏవైనా తీసుకోవాల్సి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనకు స్నాక్స్ లాగా కొన్ని రకాల ఫ్రూట్స్ కానీ ఆ విధంగా తినడానికి కూడా అవైలబుల్గా ఉంది. మనం ఏదైనా తీసుకొని తినుకుంటూ ఆ విధంగా మనం ఇక్కడ అన్ని దర్శనాలు చేసుకోవచ్చు కూడా. తర్వాత మేము ట్రావెల్ ఎక్కేసి ఇంకొక టెంపుల్కి ఆ విధంగా వెళ్ళిపోయాము. ఈ విధంగా ఒక్కరోజు 3-4 టెంపుల్స్ ఆ విధంగా చేసుకున్నాము. వెహికల్లో తోడుగా ఒక 14 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు ఏ విధంగా ఇబ్బంది కలగలేదు. అందరం కలిసి వెళ్తే ఆనందమే వేరుగా ఉంటుంది. ఒక చోటైతే మాకు రోజ్ ఫ్లవర్స్ ప్లాస్టిక్వి కనబడ్డాయి. అవైతే చాలా బాగున్నాయి. చూస్తే దూరం నుంచి చూసినట్టయితే రియల్ ఫ్లవర్స్ లాగానే కనబడ్డాయి. మా సేవా సదన్ ఈ విధంగా ఉంటుంది. వెహికల్ మాట్లాడుకొని అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకొని వచ్చేసాము. ఈ విధంగా మా సేవ తర్వాత టెంపుల్స్ అన్ని దర్శనం ఈ విధంగా చేసుకున్నాము. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సేవా వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి వీలైతే ఒకసారి వాటిని చూసేయండి. నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.